న్యూస్ చూస్తున్నాం. మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ 70 కిలోమీటర్ల మేర రెండో దశ విస్తరణకు ప్రతిపాదనను సిద్ధం చేశామన్నారు. దీనికి సంబంధించిన ట్రాఫిక్ సర్వేలు, డీఆర్పీల తయారీ శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రగతిని సంస్థ ఎండీ వివరించారు. అయితే ఫేజ్ 2లో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాలకు అందుతాయని వెల్లడించారు. సంస్థ ఇంజనీర్లు, ఉద్యోగులు తమను తాము పునరుద్ధరించం చేసుకోవాలని, వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ 70 కిలోమీటర్ల మేర రెండో దశల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ట్రాఫిక్ సర్వేలు, టీఆర్పీల తయారీ శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రగతిని సంస్థ ఎండీ వివరించారు. ఇక ఫేజ్ 2లో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాలకు అందుతాయని వెల్లడించారు. సంస్థ ఇంజనీర్లు, ఉద్యోగులు తమను తాము పునరంకితం చేసుకోవాలని, వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు.